డిపెండ్ అయితే ఆ 11 సీట్లు కాస్త మీరు చెప్పిన వైనాట్ 175కి తెలుగుదేశం చేరుకుంటుంది. మేము ఎక్కడా కూడా భ్రమంలో లేము. దయచేసి ప్రజల్ని మభ్యపెట్టేటువంటి ఈ అబద్ధాలు చెప్పేటువంటి మాటలు మానుకోమని చెప్తున్నాం. ఏదో గండికోట నేనే పూర్తి చేశాను అని. మేము పూర్తి చేస్తే నీళ్ళు ఇచ్చే డబ్బులు ₹1 ఇచ్చావా ల్యాండ్ అక్విజిషన్కి? పోదామా? జగన్మోహన్ రెడ్డి గారిని గండికోట ప్రాంత రైతుల దగ్గరికి పోదామా? రండి. జగన్మోహన్ రెడ్డి మీ సొంత జిల్లా గండికోట ముంపు బాధితుల దగ్గరికి పోదామా? మీకు లేదు, ఆ అవకాశం మీకు లేదు. ఈ రాష్ట్రంలో ఏ ఇరిగేషన్ ప్రాజెక్టు మీద ఎక్కడికి పోవడానికి కూడా మీకు మొహం ఉండదు. రాయలసీమ కానీ ఆంధ్ర కానీ ఉత్తరాంధ్ర కానీ అది మీకు సాధ్యం కాదు. ఎందుకంటే రూపాయి ఖర్చు పెట్టలేదు, పని చేయలేదు. ఇంకా ఉంది, నన్ను అయిపోలేదు. ఆయనే కన్ఫ్యూజన్ ఏంది, అసలు కృష్ణాలో నీళ్లు లేవంటాడు. నీళ్లు లేని దగ్గర మరి లిఫ్ట్ ఎందుకు పెడుతున్నాం? అసలు క్లారిటీ. మేము నీళ్లున్న గోదావరిలో లిఫ్ట్ పెట్టి కృష్ణాకి నీళ్లు తేవాలని మేము చూస్తున్నాం. నువ్వే ప్రెస్ మీట్ పెట్టి కృష్ణాలో నీళ్లు లేవు, ఆయన చెప్పింది నేను చెప్పింది కదా, కృష్ణాలో నీళ్లు లేవంటావు ఒకవైపు, మళ్ళీ 4,000 కోట్లు ఖర్చు పెట్టి లిఫ్ట్ అంటావు. జస్టిఫికేషన్ నువ్వే చెప్పు. పోనీ నువ్వు లిఫ్ట్, ఇప్పుడు ఆయన ఇంకా ఒకటి చెప్తున్నాడు, అసలు సత్యం అందరూ మర్చిపోయారు. క్రెడిట్ చోరీ అంటారు. మా చంద్రబాబు నాయుడు గారికి చేసిన పని చెప్పుకోవడం రాదని నేను చెప్పగలుగుతున్నా. ఈరోజు ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే రాయలసీమ లిఫ్ట్తో సాధించాలనుకున్నారో ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు ముచ్చుమర్రి ప్రాజెక్టుతో చేశారు. ఆయన ఏం చెప్తున్నాడు, 854లో ఆగిపోతాయి, 800 నుంచి వాటర్ లిఫ్ట్ చేయాలి కిందకి, కాబట్టి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టానని. ముచ్చుమర్రి ఎక్కడుంది? 788లో ఉంది, అంటే ఇంకా కిందకు ఉంది. 798లో ఉంది, ఇంకా 2 అడుగులు కిందకు ఉంది. నువ్వు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్తో చేయాలనుకున్నది చంద్రబాబు నాయుడు గారు ముచ్చుమర్రి ప్రాజెక్టు ద్వారా చేసేశారు ఆల్రెడీ. మరి ఇంకా ఏమి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన అర్థం చేసుకోవడం మాకు కష్టం. 800 అడుగుల దగ్గర నుంచి నీళ్ళు లిఫ్ట్ చేయడానికి రాయలసీమ లిఫ్ట్ అన్నాం. ముచ్చుమర్రి ఆల్రెడీ పెట్టాం కదా, 798 నుంచి లిఫ్ట్ చేస్తుంది, ఇంకా 2 అడుగుల కింద నుంచి. అవసరం అనుకో ఇంకా 4 పంపులు ఆడే పెట్టు. పేరు రాయలసీమ, ఎన్ని ప్రాంతాలకు పోతుందో మీరే స్టడీ చేయండి. ఏది అది కాదు కదా, కోర్టు స్టేలో ఆయన వాళ్ళే వెళ్ళించుకున్నారు, నేను డిపిఆర్ చేస్తున్నానని. వీఆర్ కమిటెడ్ టు రాయలసీమ ప్రాజెక్టుల మీద మేము సపరేట్ రిపోర్ట్ కూడా కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చాం. మేము జగన్మోహన్ రెడ్డి గారి దాంట్లో నిజాలు ఏంది అనేటువంటిది ప్రజలకు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. అసలు క్రెడిటే లేని దగ్గర క్రెడిట్ చోరీ ఏంటి? రెండోది, ఇంకా అమరావతి మీద అక్కస్ని కక్కేసావు. ఈరోజు లోపల ఒకటి మాట్లాడతావు, బయట ఒకటి మాట్లాడతావు. అమరావతి మాకు ఓకే అంటావు, మళ్ళీ ఈరోజు ఏం మాట్లాడావు? నదీ పక్కన నగరాలు ఎందుకు అని అంటావు. అయ్యా ఢిల్లీ ఎక్కడుందయ్యా? ఢిల్లీ ఎక్కడుంది? యమునా నది ఒడ్డునుంది. కాశీ ఎక్కడుంది? గంగా నది ఒడ్డునుంది. కల్కత్తా ఎక్కడుంది? హుగ్లీ నది ఒడ్డునుంది. న్యూయార్క్ ఎక్కడుంది? హడ్సన్ రివర్ పక్కనుంది. లండన్ ఎక్కడుంది? థేమ్స్ నది పక్కనుంది. ప్రపంచంలో నాగరికత మొదలైంది, పెరిగింది నదుల పక్కనే. మేము ప్రకృతితో కలిసి పయనించాలనుకుంటాము, నువ్వేమో నీ ఓన్ రాజ్యాంగం ప్రకారం పోవాలని నువ్వు ముందుకు అనుకుంటున్నావు. నేను ఒక్కటే కోరుకుంటున్నా జగన్మోహన్ రెడ్డి గారిని, రాయలసీమ ప్రాజెక్టుల కోసం చంద్రబాబు పడేటువంటి తపన, ఆరాటాన్ని నువ్వు ఎట్లాగో అర్థం చేసుకోలేవు. కనీసం నువ్వు ఇంకా 4 రోజులు ఆ ప్యాలెస్లోనే గడుపు, ప్రజలన్నా బాగుపడతారు. ఏ ప్యాలెస్లో అన్నా గడుపు, మాకేం అభ్యంతరం లేదు. వచ్చి ఇట్లా 4 బట్టగాల్చి ముఖానేసి బాగా జరిగేటువంటి ప్రాజెక్టుల మీద అక్కసుని, విషాన్ని చిమ్మి
కలుషితం చేసి అటు రాష్ట్రాల మధ్య చిచ్చు పెట్టి ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టేటువంటి ఈ వ్యవహారాన్ని మానుకోమని చెప్పి కోరుతా ఉన్నాం.